స్థానికునైన తనని పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయారని, మళ్లీ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో తనను పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించాలంటూ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్కు అందజేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి న్యాయం గెలవాలి, అదేవిధంగా ధర్మం గెలవాలి. అందుకే ఈ ప్రాంతంలో మరి ఎక్కడి నుంచే వచ్చేటువంటి వలసవాదులు మన కోసం పనిచేయరు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే రేపు మట్టిలో కలిసిపోయేటువంటి మీ బిడ్డను, మీ అందరి అన్నను, తమ్ముణ్ణి, మీ కుటుంబ సభ్యుల్ని, అందుకే మీ అందరి ఆశీర్వాదం సంపూర్ణంగా నాకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈనాడు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలు తిరగక ముందే ప్రజలను వంచి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం పద్ధతి మనం చూస్తూ ఉన్నాం. 4 నెలలు జరగక ముందే మటు మాయం అయిపోయినాయి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు. నీళ్లు రాలే, లక్షల ఎకరాలు ఎండిపోయినాయి. రైతులు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి. ఇప్పటికే 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టనటువంటి ప్రభుత్వం, పట్టనటువంటి ముఖ్యమంత్రి. ఆటో డ్రైవర్ల పరిస్థితి అధోగతి పాలైంది. ఇప్పటికే 40-48 మంది ఆటో డ్రైవర్లు మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దాన్ని డిస్టర్బ్ చేస్తే అడ్డుకునేటువంటి ఆ ఆరాటం కావచ్చు, ఆ బాధ కావచ్చు, ఒక్క టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకో పార్టీకి ఉండదు. అందుకే ఈ రాష్ట్రానికి అన్ని విధాల రక్షణ ఉండాలంటే, ప్రశ్నించి గొంతుగా ఉండాలంటే, ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో అవన్నీ అమలు జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉండాలని వ్యక్తిగా నేను పోటీ చేయవచ్చు. ఈ ఎన్నిక ఏదైతే ఉందో ప్రజల యొక్క ఎన్నిక. మన గెలుపు ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజల గెలుపు, రైతుల గెలుపు, పేద వర్గాల గెలుపు, మా కార్మిక సోదరుల గెలుపు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం ఇక్కడనే కాదు, ఒక్క పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరైతే మరి మొన్నటి వరకు గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అనుభవించి మరి సంతోషంగా ఉన్నటువంటి వర్గాలు ఇలా దుఃఖపడతా ఉన్నారు. వారందరి ఆశీర్వాదం అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన మరి మెజారిటీని అన్ని నియోజకవర్గాలలో ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని, తెలంగాణకు రక్షణగా నిలిచేటువంటి బీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా కాపాడాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.